మన తండ్రి అయిన దేవుని ప్రభు యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానాన్ని కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు ప్రార్థన చేయండి. మనం విందాం. ప్రార్థన చేయండి. ఆమేన్. ఉత్తర ప్రస్తుత రీతిగా వాయించినటువంటి సోదరికి, అలాగనే పాత నిబంధన వాక్యభాగము సువార్త వాక్యభాగాలను చదివినటువంటి ప్రార్థించినటువంటి తల్లి గారికి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ప్రభు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 30వ రోజు పరిశుద్ధ వారంలోని మంగళవారం కూడి జ్ఞాపకం చేసినటువంటి కుటుంబాల వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. వారి ద్వారా నాన్న ఎపిపాల్య గొల్లపూడి నూతన సంఘంలో 36వ రోజు సిలువ సువార్త వినిపించబడుతుంది. గుమ్మపు యేసుదాస్ గారు, వారి భార్య మరియమ్మ గారు, వారి కుమార్తెలు తరపట్ల రాజకుమారి, వారి అల్లుడు గారు అనిల్ గారు, ఎస్టర్ రాణి గారు, క్రాంతి గారు, వారి అల్లుడు గారు, ఇద్దరు మనవరాళ్ళు, ఇద్దరు మనవాళ్ళు, ఈ కుటుంబం, అలాగే ప్రియులు కాటికి దానియేలు గారు, సంతోషం గారు, కుమారులు, కుమార్తెలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, ముని మనవరాళ్ళు వీరంతా కలిసి నిన్న 30వ రోజు పరిశుద్ధ వారంలోని 36వ రోజున సిలువ సువార్తను వినడానికి, మనమంతా వినడానికి కారకులైన ఆ కుటుంబాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. మంచి పిల్లలు చాలా దినాల నుంచి విరివిగా దేవుడి వాక్యాన్ని వింటూ వస్తున్నాం. అనేకమైనటువంటి సంగతులను వాక్యపు వెలుగులో మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. ఈ దినం యేసు ప్రభు వారు నిన్న ఆయన ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేముకి వెళ్ళారు. ఈరోజు మరలా ఉదయం ఆయన దేవాలయానికి వెళ్ళారు. వెళితే స్టడీ అంటే దీన్నే ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ సినిమాలో చక్కగా చూపించారు. ఈ సోమవారం నుంచి ఈ శుక్రవారం వరకు సిలువేయబడి సమాధి చేసే వరకు ఉన్నటువంటి చరిత్రను మెల్ గిబ్సన్ అని ఆయన డైరెక్టర్ గారు చక్కగా డైరెక్ట్ చేసి ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ సినిమా తీశారు, తెలుసు. ఈ మంగళవారం ఆయన పరిశీలనతో వివాదాన్ని కొనసాగింది. ఏమిటి వివాదం అంటే, ఆయన మళ్ళా మంగళవారం దేవాలయంలోకి వెళ్ళి అవన్నీ పరిశీలన చేస్తూ ఉంటే వాళ్ళు వచ్చి యేసయ్యను అడుగుతున్నారు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 23 వచ్చిన నుంచి చదవండి. ఈరోజు మన అంశం ఏంటి చెప్పండి? ఈరోజు మన అంశం ఏంటి? దురాశ. మన అంశము దురాశ. దురాశ పెద్దలు కూడా అంటారు. దురాశ దేనికి చెట్టు? దుఃఖానికి చెట్టు. ఇంగ్లీష్లో గ్రీడ్ అనే పదాన్ని వాడారు. దురాశ. చదివినటువంటి లేఖనాన్ని మనం చూస్తే ఆ కాపరులు దురాశపరులై ఆ తోటమాలిని, తోట యజమానిని వాళ్ళు ఏం చేశారు? చెప్పారు. అదే దురాశని. తమది కాని దానిని ఆశించి చేయరాని దుష్కార్యము వారు చేసినట్లుగా మనం చూస్తున్నాం. అది మన అంశం. అయితే యాక్చువల్గా హిస్టరీ ప్రకారంగా యేసు ప్రభు వారు ఆదివారం యెరూషలేముకు రావటం, తిరిగి యాత్రకి వెళ్ళటం, నిన్నటి దినాన్న
మరలా ఆయన యెరూషలేముకు రావడం, వచ్చే దారిలో అంజూరు చెట్టును రాత్రి అన్ని విన్నాం మనం చెప్పించడం. రాత్రి ఆయన అక్కడే ఉండిపోయి మరలా ఉదయమే ఆయన మరలా దేవాలయంలోకి వెళ్ళాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 23వ వచనాన్ని ఎవరో చదవండి. ఆయన దేవాలయంలోకి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ఏ అధికారం వలన నీవు ఈ కార్యము చేయించున్నావని, ఈ అధికారము నీకు ఎవరిచ్చనని యేసు వాళ్ళు అడిగారు. ఏ అధికారం చేత ఈ దేవాలయంలో ఉన్నటువంటి ఈ బల్లలు పడదోస్తున్నావు, ఈ ఇంటిని, ఈ దేవాలయాన్ని శుద్ధీకరిస్తున్నావు, ఈ అధికారం మాకు కదా, యాజకులమైన మాకుంది, అసలు నువ్వెవరు, నీకు ఇచ్చిన అధికారం ఏంటి, ఏ అధికారం చేత నీవు ఈ పనులు చేస్తున్నావని సర్వాధికారి అయినటువంటి దేవుడిని లోకాధికారులు టర్మ్ పీరియడ్ కాలంలో ఉంటే కొంతకాలం ఉండే ఆ పదవీను కాపాడుతున్నటువంటి వ్యక్తులు యేసు ప్రభువుని అడుగుతున్నారు. ఆయన రాజ్యము యుగయుగాలు ఉండేది, ఆయన సర్వాధికారి, యుగములకు యుగయుగాలు ఆయన రాజ్య పాలన చేసే దేవుడు. అధికారాన్ని విడిచిపెట్టాడు, తన హోదాను విడిచిపెట్టాడు, తన డిగ్నిటీని విడిచిపెట్టాడు, తన మహిమను విడిచిపెట్టాడు, దాసునిగా వచ్చాడు. మన కొరకు అనేక శ్రమలను ఆయన సహిస్తున్నాడు, వహిస్తున్నాడు, భారాన్ని భరిస్తున్నాడు. ఆయన అంటాడు కదా, నక్కలకు పొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నేను తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదని ఆయన చెప్తూ వచ్చారు. అలాంటి యేసయ్య మందిరాన్ని శుద్ధీకరిస్తూ ఉంటే, ఆ పావురపు బల్లల్ని పడద్రోస్తూ ఉంటే, ఎద్దులను, గువ్వలను క్రయ విక్రయాలు చేసే వారిని వెళ్ళబడుతూ ఉంటే, నీకు ఈ అధికారం ఎవరిచ్చారు? ఎవరిని అడుగుతున్నారు? క్రీస్తే ఆయన సర్వాధికారి, అల్పయు ఒమేగైనటువంటి దేవుడు, ఆదియు అంతమునైనటువంటి దేవుడు, అనువాడు ఉన్నవాడు, యుగయుగాలు ఉన్నటువంటి దేవుడు. అన్ని కాలములను ఆయన వెతికితే మనం కనుగొనగలము. అట్టి దేవుడిని, సర్వాధికారి అయినటువంటి దేవుడిని లోకాధికారులు లేకపోతే యాజకులు, శాస్త్రులు వచ్చి నీకు ఈ అధికారం ఎవరిచ్చారు, ఏ అధికారంతో మీరు పనులు చేస్తున్నావు అని అన్నారు. అప్పుడు చూడండి, మరొక మాట కూడా వారు అడిగారు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 15వ వచనం. ఇందాక ఎవరు వచ్చారు? యాజకులు వచ్చి అడిగారు అధికారం గురించి. ఇప్పుడు ఈ తెగలకు సంబంధించిన వాళ్ళు ఎవరంట? పరిసయ్యులు వచ్చి మాటలలో ఆయనకు చిక్కుపరచాలని ఆలోచన చేయొచ్చు. బోధకుడా, నీవెవరో సత్యవంతుడు అయ్యింది, నువ్వు ఎవరిని లక్ష్య పెట్టుకుని వెరుగుతావు, చాలండి, టైం లేదు. పండించుట న్యాయమా కాదా? వారు మొదటి దేవుడి గారు యేసయ్యను ఈ దినాన్న యేసయ్యను మందిరంలో ఆయన కనబడితే ఆయన ఏమడిగారు? అధికారం గురించి అడిగారు. రెండవది పన్ను గురించి అడుగుతున్నారు. దేని గురించి అడుగుతున్నారు? పన్ను ఇవ్వటం న్యాయమా కాదంటే ఆయన కరెక్ట్గా చెప్పాడు, కైసరిని దేవుడికి ఇచ్చేయండి అని చెప్పాడు. మూడవది 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయము 23వ వచనం. ఎవరు వచ్చారు ఇప్పుడు? ముందు యాజకులు అయిపోయారు. వాళ్ళు వచ్చి ఎవరికి దేని గురించి అడిగారు? అధికారం గురించి అడిగారు. పరిసయ్యులు వచ్చారు, దేని గురించి అడిగారు? పన్ను గురించి అడిగారు. అర్థమవుతుందా మీకు? తర్వాత ఎవరు వచ్చారు? సద్దుకాయలు వచ్చారు. సద్దుకాయలు వచ్చి అడుగుతున్నారు. 23వ వచనం, 22, 23 మత్తయి సువార్త. పునరుద్ధానం లేదని చెప్పాడు. సద్దుకాయలు ఆ దినము ఆయన ఎద్దకు వచ్చి
తెలుసు కదా మీకు పునరుద్ధానం గురించి. అంటే ఈ ముగ్గురు గ్రూపులు వారు, ఈ యాజకులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ఒక్కొక్కడు ఒక విధంగా అడుగుతున్నాడు. ఒకడు అధికారం గురించి ప్రశ్నిస్తే మరొకడు పన్ను గురించి. అధికారం గురించి ప్రశ్నించిన వారెవరు? యాజకులైతే. పన్ను గురించి అడిగింది ఎవరు? పరిసయ్యులైతే. పునరుద్ధానం గురించి అడుగుతుంది ఎవరు? సద్దుకయ్యులు. సద్దుకయ్యులు వచ్చి ఒక ఆందోళన చేస్తుంది, ఇట్లా జరిగింది, మరి పునరుద్ధానంలో ఆమె సంగతి ఏంటి, ఆమె ఏడుగురికి భారీగా ఉంటుందా అని అడిగితే యేసు అన్నాడు, మీరు లేఖనాలు కానీ వాటి గురించి తెలిసి మీరు పొరపాటుకున్నారు. నిజంగా 7 దినాలను కూడా చాలా మంది వాక్యం ఎప్పటికి కూడా అర్థం కావట్లేదు. అర్థం కాక రకరకాల వ్యాఖ్యానాలు వారికి తోచిన విధానంలో ప్రజలకు బోధ చేస్తుంటే ప్రజలు అయోమయ పరిస్థితుల్లో ఉంటున్నారు. ట్రూత్ని గ్రహించడానికి ఏది సత్యం? ఆయన పెద్దయ్య గారు చెప్పింది కరెక్టా, ఈ చెప్పింది కరెక్టా, అక్కడ మీటింగ్ పెట్టాడు ఆయన చెప్పింది కరెక్టా, అక్కడ ఎక్కడో మీటింగ్ పెట్టి పిలుస్తున్నారు వాళ్ళు చెప్పింది కరెక్ట్, ఏది చెప్పింది ఎవరు చెప్పిందో కరెక్టా తెలుసుకోవాలని అయోమయ స్థితిలో, సందిగ్ధ అవస్థలో నేటి విశ్వాసులు, క్రైస్తవ విశ్వాసులు పయనిస్తూ ఉన్నారు. అందుచేతనే వాక్యాన్ని ఇంకా పరిపూర్ణంగా గ్రహించలేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. వాక్యం పరిపూర్ణంగా మనం గ్రహించాలంటే మనలోకి ఎవరు రావాలి? పరిశుద్ధాత్ముడు రావాలి. అప్పుడు సర్వసత్యంలోనికి మనల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు వస్తే మనం ఎదురు నడిపిస్తాడు. సత్యం మనగా యేసులోనికి, వాక్యంలోనికి ఆయన నడిపిస్తాడు. కనుక పునరుద్ధానం గురించి వారు అడిగితే ఆయన వారికి ఏం చెప్పాడంటే, పునరుద్ధానంలో మీరు అనుకున్నట్లుగా అక్కడ ఏమి ఉండవు, పెళ్ళిళ్ళ ఏమి ఉండవు, అది భూమి మీద ఉండగానే పరిమితం, కానీ పరలోకంలో ఇలాంటి పనులు ఉండవని ఆయన చెప్పాడు. తరువాత అదే మత్తయి సువార్త 22వ అధ్యాయము 34వ వచనం. ఎవరి వరకు ఇచ్చేహాడు ఆయన? మొత్తం 3 వరకు కట్టేహాడు ఆయన. ఎవరెవరి ఫస్ట్ చెప్పాలి. అప్పుడు ఎవరెవరి అంటే యాజకులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు. సద్దుకయ్యులు నోరు ఊహించాలని ఎవరా? పరిసయ్యుల్లో రెండవగా వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బోధించేవారు. ఏం బోధిస్తారు? ఇంకో తెగ ఫస్ట్ తెగండి వారి తమ దృష్టికి తానే నీతిమంతులు అనుకునే తెగ. అదే లూకాసు వార్త 18వ అధ్యాయంలో సుంకరి పరిసయ్యులు ప్రార్థన. సుంకరి ప్రభువా నేను పాపనంటే, పరిసయ్యుడు ఏమంటున్నాడు? నేను నీతిమంతుడిని, నేను అలాంటి వాడిని, ఇలాంటి వాడిని చెప్పి ప్రార్థన చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉంటాం. ఎప్పుడైతే సద్దుకయ్యులు యేసు ఊహించడని విని పరిసయ్యులు వచ్చి అడుగుతున్నారు. ఇప్పుడు చదువు 34వ వచనం. కూడి వచ్చింది అందులోనంట ఈ పరిసయ్యుల తెగలో ఎవడున్నాడంట? ధర్మశాస్త్రోపదేశకుడు. ధర్మశాస్త్రం అంటే ఈ బైబిల్, దాన్నే తోర అంటారు. పంచకాండాలు, ఆదికాండము, నిర్గమాకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశం, ఈ పంచకాండాన్ని తోర అంటారు. దీనినే ధర్మశాస్త్రం అంటారు. దీని నిత్యము ఆ దినాన్ని శాస్త్రులు ఎవరు బోధించేవారు? ప్రజలకు బోధించేవారట. ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు వచ్చి ఏం చేస్తాడంట? ఆయనకు శోధించు బోధకుడా, ధర్మశాస్త్రములలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాడు. వాళ్ళు ఎప్పుడు ఆజ్ఞ గురించి చెప్తూ ఉంటారు కదా. వీళ్ళకి ప్రతిసారి 10 ఆజ్ఞలు ప్రజలకు బోధిస్తున్న ముఖ్యమైన ఆజ్ఞలో తెలియనటువంటి ధర్మశాస్త్రం. అందుకే శుక్రవారం చూసి మీరు అందులైన మార్గదర్శకులుగా మీరు గుడ్డోడు చూస్తే ఇద్దరు కలిసి నిద్రపడతారు, బొట్లో పడతారు చెప్పాడు. ఎవరు చూసి? వేడు చూసి అన్నాడు. వీళ్ళు ధర్మశాస్త్రాన్ని బాగా తెలుసని, ఇస్రాయేల్
పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞయు, ఇందువలే ఈ పొరుగు వారిని అనే మాటలు చెప్పేసరికి వారికి బాధపడలేదు. ప్రేమించేదరు పూర్ణ బలముతో ఈ దేవుని ఏం చేయాలి? ప్రేమించాలి, ఆరాధించాలనే విషయాలు ఆయన చెప్పాడు. చెబుతూ ఈ సంఘటనలన్నీ ఈ మంగళవారం జరిగిపోయాయి. ఏ రోజు యాక్చువల్గా బైబిల్ హిస్టరీ ప్రకారంగా ఈ మంగళవారం దినాన్ని నేను పదే చెప్తున్నాను. మీరు ఆదివారం నుంచి అంటే శనివారం రాత్రి నుంచి మీరు లక్షవారం రాత్రి వరకు జరిగే ఈ పరిణామాలు లేకపోతే యేసుక్రీస్తు యొక్క ఈ సైకిల్, ఈ యాత్ర, ఈ పరిస్థితిని కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే శనివారం రాత్రి ఆయన బ్యాటరీలో ఉంటే ఆదివారం యెరూషలేముకి వెళ్ళి ఆదివారం సాయంత్రం తిరిగి బ్యాటరీకి వచ్చి సోమవారం మరలా తిరిగి యెరూషలేముకి వెళ్ళి అక్కడ ఉండి ఈరోజు మరలా దేవాలయానికి వెళ్తే వాళ్ళందరూ ఆయన చుట్టి అధికారం గురించి మాట్లాడారు. రెండవది పన్ను చెల్లించడం గురించి మాట్లాడారు. మూడవది పునరుద్ధానం గురించి మాట్లాడారు. నాలుగవది ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగారు. అన్నిటికీ ఆయన సమాధానం చెప్పాడా లేదా? ఆయన తప్పించుకోవాలా, ప్రతి దానికి ఆయన సమాధానం చెప్పాడు. అది ఈరోజు జరిగినటువంటి విశేషమైన సంగతి అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది, ఈరోజు మన ధ్యానాంశంలోకి వెళదాం. ధ్యానాంశంలో అద్భుతమైనటువంటి అంశము మనకు ఇవ్వబడింది. దురాశ. ఏ ఆశ అండి? దురాశ. గ్రీడ్ అనే ఇంగ్లీష్ పదాన్ని దీనికి వాడారు. ఇది లాటిన్ పదములో దీన్ని ఏమంటారంటే అవిరీషియా అనే పదాన్ని దీనికి వాడారు. అవిరీష్ అనే లాటిన్ పదముల నుంచి వచ్చిందే గ్రీడ్ అనే ఇంగ్లీష్ పదం. అందులోంచి వచ్చిన పదమే దురాశ అనే పదం. భౌతికంగా లాభాన్ని ఆపేక్షించడం, అది ఆహారం కానివ్వండి, డబ్బు కానివ్వండి, భూమి లేదా జీవ సంబంధమైనటువంటి ఆస్తులు కానివ్వండి, అధికారం కానివ్వండి, హోదా కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా దురాశ కిందకే వస్తాయంట. చరిత్రకారుడు జోసిఫస్ ఈ సంగతులన్నీ చాలా క్షుణ్ణంగా ఆయన తెలియజేశారనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక యాకోబు రాసిన పత్రికలు అంటాడు, దురాశ 1వ అధ్యాయం 14 వచనం అనుకుంటా. దురాశ గర్భము ధరించి పాపము కనుక పాపము పరిపక్వమై మరణము కలుగు. ఏ ఆశగా? ఆశ తప్పు కాదు, దురాశ తప్పు. ఆశించడం తప్పు కాదు, అడగటం తప్పు కాదు. దుర్నీతి పరిణమై దురాశ కలిగి ఉండటం భయంకరమైనటువంటి పాపం అనే సంగతిని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యాకోబు గారు అంటాడు కదా, దురాశ ఏం ధరిస్తుందంట? గర్భమే ధరించేస్తుందంట. ఆశ, దురాశ గర్భము ధరించి పాపం కంటారు. ఈ దురాశకు ఈ ద్రాక్షానికి లింక్ ఏంటి చెప్పాలి. ఈరోజు మన అంశంలో దురాశకు ద్రాక్షకు ఉన్నటువంటి సంబంధం
మరి చదివాం కదా లూకాసు వార్త ఎక్కడి నుంచి చదివారు? 9 నుంచి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు, చూడండి, చదవండి. అంతటా ఆయన ప్రజలతో ఒక మనుషుడట నాటించి, అదంతా మీరు చదివారు కదా. అక్కడ మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే, ఆయన తన దాసులు అంటే ప్రవక్తలు పంపించాడు. ఇశ్రాయేలు మధ్యకు ఎంతో మంది ప్రవక్తలు పంపించాడు. ఈ మధ్య కూడా 5 సంవత్సరాలకు ఒక మాస్టర్ గారిని, మీరు కావాలనుకున్నప్పుడు సిఆర్ గారిని, మీరు కావాలని మీరు పిలుచుకున్నప్పుడు సేవకులు మీరు పిలుచుకునే వాళ్ళు వస్తారు, పిలవకుండా ప్రేరేపించబడి వచ్చేవాళ్ళు ఉంటారు. ఇలా ఎంతో మంది సంఘానికి వస్తూ ఉంటారు. వాళ్ళు ఏమన్నామంటే దాసులు అన్నాం. దేవుడు తన దాసుల్ని మన మధ్యకు ద్రాక్ష తోటంటే సంఘము ఇశ్రాయేలు జాతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎలా చెప్పగలమని అంటే, యెషయా గ్రంథము 5వ అధ్యాయము, యెషయా గ్రంథము 5వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో చాలా చక్కని మాటలు అక్కడ ద్రాక్ష తోట గురించి, నా ప్రియుని గురించి పాడేది వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వారి గురించి పాడేది వినుడి. సత్తువు భూమి గల కొండ మీద నా ప్రియుడికి ఒక ద్రాక్ష తోట ఉండెను అని చెప్తూ 4వ వచనానికి వచ్చేయండి. నేను నా ద్రాక్ష తోటకు ఏం చేశాడు ద్రాక్ష తోటకి? రాళ్ళు ఏరించాడు. 5వ అధ్యాయము 2వ వచనం. ఆయన దానిని బాగుగా త్రవ్వాడు, రాళ్ళని ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాడు. ఏ తీగలు నాటించాడు? ఎక్కడి నుంచి తెచ్చి నాటించాడు? చెప్పాలి. ఎక్కడి నుంచి తెచ్చి నాటించాడు? చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో 88వ కీర్తన అనుకుంటా, 8వ వచనం చూడండి. ఏం చూస్తున్నారు? ద్రాక్ష తోట గురించి కీర్తన గ్రంథం, కీర్తన 88 చెప్పాను కదా, 88. నేను ఐగుప్తులో నుండి ఎక్కడికి తెచ్చాడంట ఆయన? ఎక్కడికి తెచ్చాడండి? అదే ఎక్కడికి తెచ్చాడు? ఐగుప్తులో నుండి. అర్థం అవ్వలేదా? ఆయన ఐగుప్తు నుంచి ఇప్పుడు యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో నేను శ్రేష్టమైన ద్రాక్ష తీగలు తెచ్చి నాటేటప్పుడు ఏం చేశాను? రాళ్లను వేరేశాను. తర్వాత నన్ను చక్కగా చదువు చేశాను. అన్ని చేసి తీగలు తెచ్చాను. ఎక్కడికి తెచ్చానంటే ఆయన ఐగుప్తు నుంచి శ్రేష్టమైన ద్రాక్ష తీగలు తెచ్చి చదవండి. అన్యజనులందరినీ కూడా వెళ్ళగొట్టి నాటాడు. ఇప్పుడు ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని ఎర్ర సముద్ర మార్గం గుండా ఆయన ఏం చేశాడు? తోడుకుని వచ్చాడు. అప్పటికే కనాను దేశంలో, ఇశ్రాయేలు దేశంలో ఎవరున్నారు? కనానీయులు, హిత్తీయులు, అమ్మోరీయులు, యెబూసీయులు, మిద్యానీయులు, ఇలా అన్య జాతుల వారు ఉంటే వాళ్ళందరినీ వెళ్ళగొట్టి ఆ ఇశ్రాయేలు దేశంలో ఈ ద్రాక్ష తీగలుగా చెప్పబడుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశాడయ్యా? నాటాడంట. నాటితే ఎన్నో చేసి నాటినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? మంచి ఫలాలు ఫలించడానికి బదులు వాళ్ళు ఏం చేశారంట? చూడండి 4వ అధ్యాయం. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దాన్ని చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయులని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి ఆలోచించుడి.
నేను నా ద్రాక్ష తోటకు చేయు కార్యమును నీకు తెలియజెప్పదును. నేను దానిని మూసివేయబడినట్టు దాని కంచెను కొట్టివేసెదను అని చెప్పి 7వ వచనానికి వచ్చేసరికి ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియకు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము, ఆయన న్యాయము కావాలని చూడగా బలత్కారము కనబడను, నీతి కావాలని చూడగా రోదనము వినబడింది. ఇప్పుడు ఆయన వెళ్ళిపోతూ తన తోటను ఎవరికి ఇచ్చాడు? కాపులకు, కుంతకిచ్చాడు, కవులకిచ్చాడు. ఆయన కవులకిచ్చి నా ద్రాక్ష తోటను మీరు ఏం చేయాలి? కాపు కాయండి, పండినప్పుడు నాకు ఇచ్చే భాగం నాకు ఇవ్వండి, మీరు తీసుకునే భాగము మీరు తీసుకోండి అని చెప్పాడు. చెప్తే వీళ్ళు కాపులు ఏం చేస్తున్నారు? పండిన పంట అంతా ఎలా చెప్పించేస్తారు. ఎవరికి ఇవ్వట్లేదు? పొల యజమానికి ఇవ్వట్లేదు. ఆ పొల యజమాని ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసయ్యే. తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడు, ఈ యొక్క వేళ మనం చూసినప్పుడు ఆయనకి ఇవ్వాల్సిన భాగం ఆయనకి ఇవ్వట్లేదు. దాసులు పంపించాడు. వాళ్ళు ఏం చేశారు? కొట్టి తరివేశారు, కొంతమందిని చంపేశారు. ఇలా జరుగుతుంది. ఆలోచించి తండ్రి దేవుడు అనుకున్నాడు, ఇప్పుడు నా కొడుకుని పంపితే వాళ్ళు సన్మానిస్తారు అని అనుకున్నాడు. అయితే కొడుకు వారసుడు వస్తున్నటువంటి విషయాన్ని వారసుని చూసి వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? ఏమనుకున్నారు? ఇదిగో ఈ తోటకు వారసుడు వస్తున్నాడు, వీడిని కొట్టి చంపేస్తే ఇది మనదే అయిపోద్ది. అదే దురాశ. ఆస్తి ఎలా ఉంటుందండి? ఒకరి ఆస్తి నీకు అవ్వాలంటే క్రయ విక్రయాలు కదా, కొనాలి. గిఫ్ట్ డీడీ అంటే వాళ్ళు బహుమతిగా నీకు ఇచ్చనే ఉండాలి, అంతే తప్ప నీ సొంతం వేరొకటి, నీ సొంతం ఎప్పుడు కానే కాదు. వీళ్ళు ఏమనుకున్నారంటే అసలు అసలువాడినే చంపేస్తే ఇది మనదైపోతుంది అని అనుకున్నారు. అలా అనుకున్న వాళ్ళు ఎవరంట? కాపులు కాదు. ఎందుకు చెప్పాడు అక్కడ? ఎవరు చూడండి, ఎవరు అనుకున్నారు? అదే లూకా సువార్తలో మీరు చదువుకున్నా కానీ అది ఎవరు అనుకున్నారో, ఎవరు ఉద్దేశించాయని చెప్పాడో ఆయనే చెప్పాడు. ఇలాంటి బాగా అర్థమవుతాయి వాళ్ళకి. వెంటనే వాళ్ళకి అర్థమైంది, స్ట్రైక్ అయింది వాళ్ళకి. ఎంతకీ ఉపమానం మమ్ముడి గురించే చెప్పాడు అనుకున్నారంట. ఎవరు ఏమైనా సరే వేసారనుకున్నారంట. అప్పుడు వేసాయి. చూడండి, ఆ మాట కూడా అక్కడ రాశారు. లూకా సువార్తలో 19వ వచనం. జనులకు ప్రధాన యాజకులను శాస్త్రులు తమను గురించి ఉపమానం ఆయన చెప్పిన గ్రహించి ఆగడిలోనే ఆయన బలత్కారముగా పట్టుకున్న సమయం చూసింది. కానీ ఎవరికి పడ్డారు? జనులకు భయపడ్డారు. సమయం కోసం కాల్చుకుని చూస్తున్నారు. ఎవరు? కోతికారు నక్కలంట. ఏ నక్కలు చెప్పండి? పరంగీతంలో ఒక మాట ఉంటుంది, చదువుతారా? పరంగీతంలో 8:11 చూడండి. పరమగీతము 8:11 వచనం. బయలుహారమునందు ఏం చదువుతున్నారా? 8:11 చదువు. 2:15 చదువు. 2:15 అప్పుడు 8:11 అది కూడా కావాలి. మన ద్రాక్ష తోటలు ఏం పట్టాయట? కోత పట్టి ఉన్నది. ద్రాక్ష తోటలను చెరుపు ఉండనక్కలేదు లేదు అక్కడ. నక్కలను పట్టుకోనండి. నక్కలు ఉంటాయి. నక్కలకు సహాయం చేసి నక్కలు ఏమన్నారు? కొంటు నక్కలు అన్నారు. అర్థమవుతుందా మీకు? సంఘాల్లో ఇలాంటి వాళ్ళు ఉంటారు. సంఘాల్లో నక్క స్వభావం కలిగినటువంటి మనుషులు
తోడేలు స్వభావం కలిగిన మనుషులు. యేసు ప్రభు వారు ఏ రోజు దేవుడికి సంబంధించారు చెప్పండి? ఆ నక్కతో ఇలాగూ చెప్పు. ఎవరినన్నారన్నమాట? రాజుగారు పట్టుకుని యేసయ్య అన్నాడు. అంటే వాడి స్వభావం ఎలాంటిది? జంతువులన్నింటిలో యుక్తులు మారింది, కుయుక్తి కలిగింది నక్క. అందుకే అంటారు నక్క చిత్తులు. ఏ చిత్తులు? నక్క చిత్తులు. ఇప్పుడు ద్రాక్ష తోట పూత పట్టి ఉంది. ఎపిఫానియా పరమూడి నూతన సంఖ్యలో విశ్వాసులు ఆధ్యాత్మికంగా చింతన కలిగి పరిపక్వమైనటువంటి స్థితిలో ఫలభరితమైనటువంటి చెట్ల వలె అభివృద్ధి చెందుతూ ఉంటే, గుంటనట్లు ఎప్పుడు సంఘంలో ఉంటాయి. గుంటనట్లు ఏంటంటే తోటలో గొయ్యి తవ్వుకుని ఆ గొయ్యిలో ఉంటాయి. నక్కలేమో మామూలుగా కనబడుతూ ఉంటాయి. ఈ గుంటనట్లు కనబడవు. ఎక్కడుంటాయి? తోటలోనే ఉంటాయి. అంటే సంఘంలోనే ఉంటాయి. ఆయన ఏం చెప్పాడు? ద్రాక్ష తోట ఇశ్రాయేలుకు సూచన, అనే క్రైస్తవ సంఘానికి ద్రాక్ష తోట సూచనగా కనబడుతుంది. కనుక సంఘాన్ని ఏలాలని, సంఘాన్ని తమ గుంపులో పెట్టుకోవాలని చాలా మంది ఈ సంఘంలో పెద్దలు చేయాలని చాలా మంది చూస్తూ ఉంటారు. ఆ పెద్దలు చేసేవాడికి మారు మనసు ఉంటే దాన్ని గుండెవాడు ప్రార్థన రాదు, పాఠాలు రాదు, ఏది అసలు మారు మనసు అనుకునే ఉంటుంది కొంతమందికి. వాళ్ళు ఏమంటారు? గుంట నక్కలు. గుంట నక్కలు అంటే సంఘములోనే పొయ్యి తవ్వుకుని లోపల ఉంటారు. పూత పట్టినప్పుడంట ద్రాక్ష తోటలు చదువు పూత పట్టి ఉన్నవి. ద్రాక్ష తోటకు సంఘములు చెరుపు రెండు నక్కలు కూడా పట్టేసుకోవాలి. నక్కల్ని, గుంట నక్కలు. వీటిని సంఘములోంచి పెకిలించలేకపోతే సంఘం ఏమైపోతుంది? పాడైపోతుంది. మీరు కుక్క ఎంత టాయిలెట్ లేకపోతే చెప్పండి. ఎక్కడ టాయిలెట్ ఉంటే ఇలా టాయిలెట్ చేసేసరికి ఉంటుంది. దాని పని అది, దాని ఐదు. కుక్క ఈ పుట్టినట్లు ఇవేం చేస్తాయంటే తిన్న చేపు తింటాయి. తిన్నాక వాటిని ఏం చేస్తాయి? పాడు చేసేస్తాయి. అయ్యి సంఘంలో ఉన్నంత కాలం ఉంటారు. ఏదైనా తగ్గలేదంటే ఆ సంఘంలో ఆ పాస్టర్ గారి మీదో, ఆ సీఆర్ మీదో, అంత ముందు చేసే ఆ నాయకత్వం మీద ఎవరో మీద ఏం చేస్తారు? నిద్రలేస్తూ ఉంటారు. ఇవి గుంట నక్కల పని. ఈ నక్కలకి గుంట నక్కలు ఏం చేస్తాయి? సహాయం చేస్తాయి. అందుకనే ఇప్పుడు చదువు పరమగీత ఇందాక చదువు కదా, 8:11 బయలు హామారునందు సొలొమోనుకు ఏముందంట? అది దానిని కాపులకు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడంట? చెప్పండి. ఒక సంవత్సరం చదువుకున్నాం. ఎవరికి ఇచ్చాడు? కాపులకు ఇచ్చాడు. దాని ఫలములకు వచ్చుబడిగా ఒక్కొక్కడు ఏమి ఇవ్వాలి? కౌలు చెల్లించాలి. భూమి ఎవరిది? ద్రాక్ష తోట ఎవరిది? సొలొమోను. ఇప్పుడు సంఘం ఎవరిది? చెప్పండిలా. సంఘానికి శిరస్సు ఎవరు? సంఘం కోసం యేసయ్య ఏం చేశాడు? రక్తం కార్చాడు అని ఎక్కడ ఉంది బైబిల్లో? ఎక్కడుంది? అపోస్తలుల కార్యములు, అపోస్తలుల కార్యగ్రంథం 20వ అధ్యాయం అనుకుంటా. చూడండి. దేవుడు తన స్వరంతో మించి సంపాదించిన సంఘాన్ని ఎవరు సంపాదించారు? మన బాబులు సంపాదించారా? చెప్పరేంటిలా. అక్కడ బైబిల్ ఏమి రాయబడి ఉంది? దేవుడు తన స్వరంతో మించి. సంఘం కోసం ఎప్పుడన్నా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎప్పుడన్నా చెమట రక్తంగా మారిందా? గొప్పవాళ్ళు ఎప్పుడైనా సంఘం కోసం బాధ్యత వహించి ఊరికి ప్రార్థన చేసిన అనుభవాలు సంఘటనలు ఉన్నాయా? దేవుడంట స్వరంతం ఇచ్చి సంపాదించాడు. ఏంటి? ఈ సంఘాన్ని దేవుడు స్థాపించాడు. సంఘానికి శిరస్సు ఎవరు?
జాగ్రత్తగా ఉండండి. లేకపోతే ఏమవుతాయంట? ఇందాక మనం ఏం చూసాము? ఇక్కడ ఏమన్నాడు? ఇప్పుడు అర్థమైందా మీకు? అక్కడేమో కొంటనక్కలు అన్నాడు, ఇక్కడేమంటున్నాడు? నక్క వేరు తోడేలు వేరు, రెండు ఒకటి అంటున్నారు. కానీ రెండు ఒకటా? తోడేలు వేరు, నక్క వేరు, తెలుసా? మరి ఆలోచన చేస్తే ఇక్కడ అంటున్నాడు కదా, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు సంఘమును మందను సంఘమును కలిగి. సంఘం ఏమైపోయిన వాళ్ళని అవసరంలా, సంఘం ఎలా పోతే వాళ్ళని అవసరంలా, ఏమైపోయినా మందనంట కలిగినప్పుడు. ఇప్పుడు వీడికి ఏ ఆశ వచ్చేస్తుంది? మంద కాబట్టి ఏం ఆశ వచ్చేసింది? దురాశ వచ్చేసింది. దురాశ వచ్చేసి అసలు ఏదైనా చంపాలనుకున్నారు, అనుకున్నారు, చంపేశారు. మీరు కూడా అలా పోడరా అని ఆయన ఒప్పుకొని చెప్తే ఈయన మా గురించే చెప్పాడని వాళ్ళకి అర్థమైంది. అంటే వీళ్ళు ఎవరంట? దురాశపరులు, తమని కాని దానికి ఆశిస్తున్నటువంటి దురాశపరులు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాను. రాత్రి ద్రాక్ష తోట ఉంది, యేసయ్య. ద్రాక్ష తోటలో మనం ఎవరు? తీయగలం. మనం సంఘంలో ఏం చేయాలి? ఫలించాలి. ఫలించకపోతే ఒక దినం రాబోతుంది, అప్పుడు బలుల నుంచి మేకలు వేరు చేసినట్టుగా, గురుగుల్లో నుంచి గోధుమలు వేరు చేసినట్టుగా అది ఏం చేస్తాడు? వేరు చేస్తాడు. ఒకవేళ ఇప్పుడు వేరు చేయడం మన వల్ల కాకపోతే వేరు చేసే దినం ఒక దినము ఉంది. ఆ దినాన్న ఆయన వల్లవాడు మేకలు వేరు చేసినట్టుగా, రైతు పొట్టును గోధుమలో నుంచి పొట్టును తీసేసినట్టుగా, గురుగులను ఏరి పారేసి ఏం చేస్తాడంట? తగలబెడతాడని యేసుప్రభువు వారే ఉపమానం చెప్పారు. కనుక సంఘం అనేది తన స్వరం నుంచి సంపాదించాడు. కానీ చాలా మంది నేను చెప్తూ ఉంటాను, నాకు బాధే, రక్తం కొట్టుకుంటూ అవుతున్నారు. నేను ఏం చెప్తాను? స్వరక్తం ఇచ్చి సంపాదిస్తే నువ్వు ఆయన ప్రాణం కొట్టుకోవడం ఏంటి? పనలేవు. ఆయన కొనగలిగినటువంటి ఈ ప్రపంచంలో, ఈ భూ ప్రపంచంలో మరెవరు లేదు. కొనగలమైన వేసేయను. ఆయనే మనల్ని ఏం పెట్టుకున్నాడు? రక్తం ఇచ్చి కొన్నాడు. విలువ పెట్టి కొనబడిన వారు మనం. మనల్ని ఆయన కొనుక్కున్నాడు. ఆయన మనం ఎప్పుడు కొనలేము. దాసుడు యజమానికి ఎప్పుడు దాసుడుగానే ఉండాలి. యజమానుడు చెప్పిన పనే చేయాలి. లేదు ఈ ఆస్తిని కొనేస్తానంటే దాసుడు ఊరుకుంటాడు. యజమానుడు ఊరుకుంటాడా? కొనగలరా? యజమాని ఆస్తిని కొనగలరా? కొనలేరు కదా. కనుక దేవుడు కూడా మనం కొనలేం. చాలా మంది కొనుక్కుంటున్నారు. మరి మనం ఏం చేద్దాం? వాటి ప్రత్యక్షం లేదు, అధికారం లేదు. గుడ్డోడు దాని చుట్టూ ఇద్దరు కలిపి కుట్లో పడ్డారండి. ఇప్పుడు ధనార్జన అయిపోయింది ఎక్కువ, మనీ మైండ్. అక్కడేమో అమెరికాలో భార్యని భర్త అంటాడంట, హాని అంటాడంట, అంటే నా తేనె అంటాడంట. ఇక్కడ ఇండియాలో భర్తలా అంటారంట, మనీ అంటా ఉంటారంట. ఏంటి? పట్టిరా, డబ్బు పట్టిరా సరిపోలేదు. నువ్వు ఇచ్చిన ₹1,00,000 పెళ్ళిలోనే ఖర్చు అయిపోయి మీ అమ్మ ఇంటికి వెళ్ళు, మీ నాన్న ఇంటికి వెళ్ళు, ఏదో ఎంతో కొంత పట్టిరా. ₹1,00,000 కావాలి, ముందుదే ఏది లేకపోతే వీడి వ్యసనాలకి, వీడి చేసాలకి, వీడి విద్యులకి, వీడి శిఖాలకి, వీడి తిరగడం కోసం ఉన్న డబ్బులను పరిపాటు మానేసి గులాయిగా తిరుగుతూ ఏం చేస్తారంటే భార్యను ఏం చేస్తారు చెప్పండి? వేధిస్తూ ఉంటాడు. మెంటల్ టార్చర్ అంటే కొంతమంది భర్తల యొక్క టార్చర్ని భరించలేక విడాకులు చేసే వాళ్ళు ఎంతోమంది భార్యలు కనబడుతున్నారు. అలాగని ఈ ఆడవాళ్ళు
భయంకరమండి. భూలోకంలో న్యాయం అనేది కనపడలేదు. అందుకని అంటాడు, నా ద్రాక్ష తోటకి నేను ఇన్ని చేశాను, అయినా అదేం చేస్తుంది? కారు ద్రాక్షలు కాస్తుందంటే వీళ్ళు బుద్ధులు సరిగా లేవు. అందుచేతనే యేసయ్య వస్తుంటే ఆ దురాశ పరులైనటువంటి ఆ కాపులు ఏం చేశారు? కాపులా ఈ కాపులు ఏం చేస్తున్నారంట? ఆయన చూసి వీడు వారసుడు. ఎవరు? వీడు అనగా యేసయ్య వారసుడు అని చెప్పి ఆయన ఎక్కడికి తీసుకెళ్లారంట? ద్రాక్ష తోట వెలుపల, అదే కొలకత్తా కొండ ఆయన ఏం చేస్తారు? సిలువేసేస్తారు. ద్రాక్ష తోట యెరూషలేము వెలుపట, యెరూషలేము ద్రాక్ష తోట అయితే, వనమైతే వెలుపట ఆయన ఏం చేశారు? సిలువ వేసి చంపినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. కనుక మనకి ఏ ఆశలు పడదు? కౌటిల్యుడు అంటాడు, అతడు ఆర్థిక శాస్త్ర నిపుణుడు, అర్థశాస్త్రాన్ని బాగా ఎరిగినవాడు. ఇప్పుడు వస్తువుకి డిమాండ్ ఎప్పుడుందో చెప్పండి. పండించే పంటకి డిమాండ్, రేట్ ఎప్పుడు వస్తుంది? ఇలా ఎవరు ఆర్ట్స్ గ్రూప్ చదువుకున్నాడు ఎవరు లేరా? షార్ట్స్ గ్రూప్ ఎవరు లేరా? ఎవరు లేరా? లేకపోతే తెలుసు కదా, నువ్వు క్రిస్మస్ పండుగ ఉంది, నీకు అర్థం అవ్వాలండి. ఆ రోజు ఎంత కొనుక్కుంటారు మీరు పండుగ? అప్పుడు 200 ఎంత అమ్ముతాడు? 1000 రూపాయలు అన్నా కొనుక్కుని వచ్చేస్తారు. నా జాగ్రత్త పడి నేను ఏం చేయు? ఇలాగే ఆ తలుపులు వెలుగులు కావాలి. నాణ్యం తెలియదు. ఏం తెలియదు? నాణ్యం తెలియదు. గుడ్డ నాణ్యం తెలియదు. అది కాంట, తెలియకంట, పాలిస్ట, లెగిన్ కంట, మరికొంట ఏమి తెలియదు. తెలియకోకుండా అది బాగా కళ్ళుకి అమ్మకి ఎలా కనబడిందో పండు అలా కనబడితే ఆడు 2000 సరే ఇచ్చాయి. ఒకవేళ ఆయన పంట అన్నాడు అనుకోండి, ఆ రోజు ఆడు పని ఏడాదికో పండగ. ఈ వ్యవసాయ పండుగ కూడా నాకు పుట్టముక్కు పండుగ ఏంటి? పండగ పూట కూడా ఏం పండు? ఓ పుట్టముక్కు పండు. నువ్వు 200 కొనుక్కోవాల్సిన దాన్ని అది 250 రేటు. ఈ జనాలందరూ వెళ్ళిపోయి దాని మీద పడిపోతే ఆ 2000 అమ్ముతాడు. అలాగే ఇప్పుడు వ్యవసాయం ఉంది. ప్రతి ఎకరం 50 బస్తాలు పండేసింది అనుకోండి, దాన్ని విలువగా వచ్చేస్తూ ఉంటారు. అలాగే చేశాడు యేసేపు. ఆ 7 సంవత్సరాలు బాగా పంటనంతా వేసేసాడు, సమకూర్చేశాడు. ఇంకా పడిపోతుంటే వాడిని ఏం చేశాడు? నాకు దాని వద్దు, ఇదిగో ఈ రేటు ఇంతే ఎప్పుడు లేకపోతే వద్దనుకోడు. ఎవరు? యేసేపు. ఎక్కడ? ఐగుప్తు దేశం. అలాగే బాబా ఏం చేస్తాను, ఇదిగోండి ఎక్కడ ఉంది, ఎక్కడ తక్క పెట్టుకొని ఆ పిండి గింజలు ఎక్కువ చెప్పండి అని చెప్పి అలా పొలాలన్నీ కూడా రాజుగారి కన్నా రాజుగారి కన్నా యేసేపు ఏం చేశాడు? పొలాలన్నీ కొనేశాడు. ఐగుప్తు దేశంలో ప్రజల పొలాలన్నీ ఆయన కొనేశాడు. అలాగే ఇప్పుడు పంటలు ఎక్కువ పండేసి అనుకోండి, అప్పుడు ఈ కమిషన్ దారులు ఈ ఎంసీఐ వాళ్ళు వంట అయిపోయి ఇప్పుడు కింటాలు 2340 రూపాయలు ఉన్నప్పుడు రేటు వీళ్ళు ఎంత ఇస్తారు? మన మధ్యలోకి దళారోడికి అమ్మితే ఎంత ఇస్తారు చెప్పండి? చెప్పరేంటిలో ఎంత ఇస్తారు? 1800 1900 ఇస్తారు. ఉన్నాయండి, వాడి ఖాతాలో వెళ్ళిపోతుంది. అంటే వస్తువుకి డిమాండ్ ఉన్నప్పుడు దానికి రేట్ వస్తుంది. విస్తారంగా పండినప్పుడు దానికి ఏం పడిపోతుంది? రేటు పడిపోతే 5 కాడికి అమ్ముకోవాలి. 5 కాడికి అమ్మాలి. కౌటిల్యుడు ఈ అర్థశాస్త్ర నిపుణుడు, ఆర్థిక శాస్త్రవేత్త, మనకి నోబెల్ ప్రైజ్ ఇస్తారు ఆర్థిక శాస్త్రంలో బాగా రీసెర్చ్ చేసినటువంటి అమర్త్య సేన్ అనే ఆయనకి, అతను ఇండియన్ ఇండియన్ అతనికి అర్థశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది.
నోబెల్ ప్రైజ్ అంటే ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ప్రైజ్ అది నోబెల్ ప్రైజ్. ఏం చేస్తారు? ఆయా రంగాల్లో విశేషమైన కృషి చేసిన వాడికి ఇస్తారు. సినిమాల్లో యాక్ట్ చేసిన వాళ్ళకి ఏమి ఇస్తారు? ఆస్కార్ అవార్డు ఇస్తారు. ఏమవుతూ ఆస్కార్ అవార్డు. ఇప్పుడు సినిమా యాక్టర్ మించిపోయారు విశ్వాసులు నటించడంలో సినిమా యాక్టర్ మించిపోయి నటించే పరిస్థితులు నేటి దినాల్లో ఉంటున్నాయి కనుక సరైనటువంటి ఫలాలు ఫలించలేకపోతున్నారు. ద్రాక్ష తోట ఎవరిది ఇస్తున్నాను? ఎవరిది ద్రాక్ష తోట? ఏసైది. ఆ ఏసైనే యూదులు ఏం చేశారు చెప్పండి? చంపేశారు. ఎందుకు?